దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఆయా పరిసర ప్రాంతాల్లో ఉండేవాళ్ళు కూడా ఏ ప్రాంతానికి రావాలి, మరి నా జీవిత సాక్ష్యాన్ని నేను పంచుకుంటాను. ఆయా ప్రాంతాలలో ఉన్న వాళ్ళు కూడా ఈ ప్రాంతానికి రండి. జీవము గల దేవుడు మన మధ్యలో ఉన్నాడు. మీరందరూ కూడా సాక్ష్యాన్ని విని బలపడాలని నా కోరిక. మంచిది. ఈ సమయంలో యేసుక్రీస్తు నామం పేరట మీకు అందరికీ వందనాలు. మా వందనాలు చెప్పండి. అందరికీ వందనాలు. దైవ సేవకులకు ప్రత్యేకమైన వందనాలు. గమనించండి, మరి నా పేరు మల్లేష్. మొట్టమొదటిగా మా నాన్న పేరు ఎల్లప్ప, మా అమ్మ పేరు సుంకమ్మ. అయితే వారు ఇప్పుడు దేవుడిని నమ్మిన తర్వాత మా నాన్న పేరు సమీయేలు, మా అమ్మ పేరు సువార్తమ్మ. గమనించండి, మరి మాకు లింగం ఉండేది. శివుని భక్తులం, శివజంగాలం. అయితే మా జాతిలో చాలా కట్టుబాట్లు ఉండేటివి. తక్కువ కులములో భోజనం చేసేది లేదు, తక్కువ కులములో పెళ్లి చేసుకునేది లేదు. చనిపోయినప్పుడు కూడా ఒక శంకు గంట తీసుకొని తూవని ఊదుకుంటా కూర్చోబెట్టుకొని సమాధికి తీసుకొని వెళతారు. సమాధిలో కూడా కూర్చోబెట్టి సమాధి చేస్తారు. అలాంటి భయంకరమైన జాతిలో నుంచి దేవుడు నన్ను రక్షించాడు. అయితే సంవత్సరానికి ఒకసారి ఏనుగు మీద కూర్చొని మాకు గురువు వచ్చేవాడు. ఎక్కడైనా తక్కువ కులములో భోజనం చేశారేమో, అంటూ ముట్టు ఎక్కడైనా తగిలిందేమో అని మమ్మల్ని అభిషేకించడానికి వచ్చేవాడు గురువు. ఎక్కడైనా తక్కువ కులములో భోజనం చేసినా కానీ, ఎక్కడైనా కొన్ని నీళ్లు తాగినా కానీ బంగారం తీసుకొని దీపొత్తి మీద పెట్టి బంగారంతో నాలుకను కాల్చేవాళ్ళు. ఆ తర్వాత శివుని గుడికి పంపించి పూజ చేసి వచ్చిన తర్వాత ఇంట్లోకి పిలుచుకునేవాళ్ళు, లేకపోతే ప్లేట్లు కూడా ముట్టుకొని ఇచ్చేవాళ్ళు కాదు. అలాంటి మరి నిష్ట కలిగినటువంటి నా జాతిలో నుంచి, అంతేకాదు మరి మా తాతల తండ్రులందరూ జ్యోతిష్కులు, అంతరాలు వేసి మంత్రాలు చేసేవాళ్ళు. మా నాన్న నన్ను 7 సంవత్సరాల అబ్బాయి ఎప్పుడు నన్ను జ్యోతిష్కునిగా చేశాడు. 9 రకాల జ్యోతిష్కాలు నాకు నేర్పించాడు. సో ఈ 9 రకాల జ్యోతిష్కాలలో కొన్ని మాత్రమే వివరిస్తాను. అయితే అస్తం చూసి చెప్పాలంటే ఎలా చెప్పాలి? దాన్ని అస్త సాముద్రి అంటారన్నమాట. అస్తంలో చెంకులు ఎన్ని ఉన్నవి, చక్రాలు ఎన్ని ఉన్నవి, గరట రేఖ ఎక్కడుంది, ఆవిసి రేఖ ఎక్కడుంది, సంతానపు రేఖ ఎక్కడుంది చూసి చెప్పేవాడిని. అయితే ఒక్క చక్రం ఉండి 4 చెంకులు ఉంటే
ఏకచక్రము శతాభోగి అని చెప్పేవాడిని. ఏకచక్రము శతాభోగి అంటే సొంతంగా నువ్వు ఎంతో భోగము ఉంటుంది. భోగం అంటే ఇప్పుడు మనము ఆశీర్వాదము, దీవెన ఎంతో గొప్పగా అని చెప్తాం. కానీ ఈ జ్యోతిష్కంలో కొన్ని మాటలు మరుగుపెట్టి చెప్పేవాళ్ళు. ఏకచక్రము శతాభోగి. సో ఆ విధంగా హస్తం చూసి చెప్పేవాడిని. అంతేకాదు ఈ ఆవిష రేఖ ఎలా ఉంది, గరట రేఖ ఎలా ఉంది, సంతానపు రేఖ ఎలా ఉంది అని చెప్పేవాడిని. ఇంకా దాన్ని వివరించాలంటే చాలా ఉంటుంది. అయితే తాళి పురాణంలో చెప్పేవాడిని. తాళి పురాణం అంటే తాటాకుల్లో మా తాతల తండ్రులు తాటాకుల్ని రాస్తారన్నమాట. అయితే వాళ్ళకి ఒక్క అక్షరం ముక్క తెలియదు. దబ్బరంతో తాటాకు మీద అలా గీస్తూ ఉంటారు. దాంట్లో కొన్ని కోళ్ళు, కొన్ని పాములు, కొన్ని దెయ్యాలు, కొన్ని పుట్టలు, తర్వాత తీసేసిన బోకి ఒకటి రాస్తారు. అందులో నిమ్మకాయలు, టెంకాయలు రాస్తారు, రకరకాలైనవి రాస్తారు. అయితే ఎంత పెద్ద చదువుకున్నోళ్ళు కూడా ఈ తాళి పురాణాన్ని చూస్తే ఇది కూడా ఏదో ఒక రకమైన చదువు అనుకుంటారే తప్ప పిచ్చిది అనుకోరది. సో ఆ విధంగా తాళి పురాణంలో చెప్పాలంటే అందులో కడ్డి వేసినప్పుడు దాన్ని చూసి చెప్పేవాడిని. అందులో ఏం అర్థం కాదు, కానీ ఆ తీసేసిన బోకి ఆకులు ఒక్కలు ఉన్నప్పుడు చెప్పేవాడిని. నువ్వు నీ బంధువుల ఇంటికి వెళ్ళిపోయినప్పుడు ఆకులు గాలికి కొట్టుకుపోయినవి, ఒక్కలు బోర్లగా పడినవి, నువ్వు చూడకోకుండా దాటినావని చెప్పేవాడిని. అప్పటి నుంచి నీకు కడుపు నొప్పి, కాలు నొప్పి, తలనొప్పి ఇలా ఉందని చెప్పేవాడిని. ఆ తర్వాత కొన్ని పుట్టలు, కొన్ని పాములు. ఒకసారి ఒక ఆయనకి చెప్పాను, మీ చేనులో పుట్ట ఉంది, అందులో పాము ఉంది, అది నిన్ను చంపాలని చూస్తుందని చెప్పాను. నిజంగా వాళ్ళ చేనులో పుట్ట ఉందట, పాము చూస్తూ ఉందట. నిజంగా నన్ను చంపేస్తుంది పాము, నేనేం చేయాలి స్వామి అంటే నీకు నాగభజినీక అంతరం వేయాలని చెప్పాను. సో ఆ విధంగా తాళి పురాణములో చెప్పేవాడిని. అంతేకాదు మా నాన్న చెప్పేవాడు, అంతరాలు ఎక్కువ కట్టుకున్న వాళ్ళకి అంతరం పనిచేయదని చెప్పురా అని చెప్పేవాడు. మరి అంతరం పని చేయకపోతే ఏం చేయాలి స్వామి అంటే 9 దినుసుల ధాన్యాన్ని మంతరిచిస్తాను, దాన్ని తీసుకొని వెళ్ళి సాకలోళ్ళు బట్లు ఉతికి సాకిరేవు కింద బండ కింద పెట్టి తిరిగి చూడుకోకుండా ఇంటికి రావాలని చెప్పేవాడిని. ఆవు పంచకంలో స్నానం చేసుకోవాలని చెప్పేవాడిని. సో అంతరాలు పనిచేయవు అంటే ఒకసారి ఒక సహోదరి ఆమె వచ్చింది, నీకు అంతరం పనిచేయదమ్మా అంటే మరి ఏం చేయాలి స్వామి? 9 దినుసుల ధాన్యం మంతరిచ్చిస్తాను, తీసుకువెళ్ళి సాకలోళ్ళు బట్లుతికి సాకరేవు బండ కింద పెట్టి తిరిగి చుడుకొని రావాలని చెప్పాను. అయితే 9 దినుసుల ధాన్యం తీసుకొచ్చింది. ధాన్యాన్ని చేతిలో పట్టుకొని మంత్రాలు చదువుతూ ఉన్నాను. నా మంత్రాలు ఎలా ఉంటావంటే, ఒక అంతరం వేయాలన్నా, 9 దినుసుల ధాన్యాన్ని మంత్రయ్యాలన్నా నా మంత్రాలు మీరు ఒకసారి చూడండి.
హాహవజ్జ జ జ జ సుబి ఓం హ్రీం జటస్థానం జమ్మెరుద్రి మాంకాళి సుబి 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 కర నందన విజయ మజయ ఇకృత ఏళంబి ఆవజ జ జ జ జ సుబి అని మంత్రాలు చేసి పంపించిన. నెత్తిన పెట్టుకొని పోవాలి, ఉదయాన్నే లేచిపోవాలి, ఎవరితో బలకరీయకూడదు, సాకిలలో బట్లుతికి సాకిరే బండ కింద పెట్టి రావాలని చెప్పిన. ఈమె నెత్తిన పెట్టుకొని ఉదయాన్నే లేచిపోయేటప్పుడు ఇంట్లో వాళ్ళు చూశారు, రే నాగమ్మ ఎక్కడికో పోతుందిరా పట్టుకోండిరా అంటే ఆమెను పట్టుకున్నప్పుడు ఆ గంటు ఊడిపోయింది, పడిపోయింది కిందికి. పడితే ఇంక అంతరం పనిచేయదు కదా. ఆ గంటు తీసుకొని మళ్ళీ వచ్చింది నా దగ్గరికి. స్వామి పడిపోయింది స్వామి అంటే, నువ్వు ఏం చేసావు, జాగ్రత్త తీసుకెళ్ళాలి కదా అంటే, ఈసారి మంత్రిచ్చి ఇస్తే తెల్లవారుజామున తీసుకెళ్తాను స్వామి. మళ్ళీ మంత్రిచ్చి ఇచ్చాను. ఎందుకు ఆ మాటలు చెప్పేదంటే, నెత్తిన పెట్టుకొని పోవాలి, సాకరేవు బండ కింద పెట్టాలి, తిరిగి చూడకుండా ఇంటికి రావాలని చెప్పేది. ఎందుకంటే ఇవన్నీ చెప్పినప్పుడు ఏదో ఒక పొరపాటు అయితే తప్పు వాళ్ళ మీదకే పడుతుంది కదా అని చెప్పి, కేసు నా మీద పడకూడదు కదా. సో ఆ విధంగా మరి తాళి పురాణంలో చెప్పేవాడిని. అంతేకాదు ఈ తాళి పురాణంలో మరికొన్ని ఉండేటివి, కొన్ని దెయ్యాలు ఉండేటివి. ఒక దెయ్యము వచ్చిందనుకో, ఈ దెయ్యము నీ ఇంటి వాకిటి దగ్గర ఉందని చెప్పేవాడిని. మరి ఇంటి వాకిటి దగ్గర ఉంటే ఏం చేయాలి స్వామి, నీ ఇంటికి ఒక పెద్ద అంతరం వేయాలి. కొంతమందికి చూడండి, ఇంటికి అంతరం కట్టేటప్పుడు చిన్న అంతరం వేస్తే ఎంత చిన్నదేనా నా ఇంటికి అంతరం, ఇంతలా ఇంటికి అనేవాళ్ళు. అందుకనే పెద్ద గుమ్మడికాయ తీసుకొచ్చి దాన్ని మంతరించి కట్టేవాడిని. ఇంతలా గుమ్మడికాయ అయితే ఇంటికి ఆలబడి తప్ప ఇంతలా ఇంటికి పెద్ద అంతరం వేసాడు కదా అనుకుంటారు. ఆ తర్వాత మరి గవ్వల పంచాంగం, గవ్వల పంచాంగం చెప్పాలంటే, గవ్వలు వేసినప్పుడు 3 గవ్వలు పడినవి అంటే, చాలాసార్లు గవ్వల పంచాంగం చెప్పేవాడిని. 3 గవ్వలు పడితే ఒక ఆయనకి చెప్పాను, నిన్ను 3 సంపనీకున్నారని చెప్పిన. నిజంగా ఆయనకి ఇంటి ఎదురుగుండేవాడొకడు, ఇంటి పక్కలోడొకడు, ఇటు పక్కలోడొకడు కొట్లాడుతూ ఉన్నారంట. వాళ్ళే నన్ను చంపుతారు, ఇప్పుడు ఏం చేయాలి స్వామి అంటే, నీ తొడలో అంతరం ఎక్కించాలా, వాళ్ళొచ్చి నీకే నమస్కారం చేయాలా, ఎవరన్నా కానీ నీకే నమస్కారం చేయాలి, వాళ్ళు వచ్చి నిన్నేం చేయకూడదు. అట్లయితే తొడలో అంతరం వేయండి స్వామి. మరొకసారి ఒక సహోదరుడు వచ్చాడు. అయితే ఇతడు 3 సంపాలని ఉన్నారని చెప్పిన కదా, నిన్నెవరు మాట్లాడకూడదు, నువ్వు మబ్బులపో మాడములపో అగవాళ్ళు పగవాళ్ళు పాలివాళ్ళు ఎవరు కూడా నిన్ని టచ్ చేయకూడదు, నీ మాటే గెలవాలి. అయితే తొడలో తాయితం ఎక్కించేటప్పుడు కొంతమంది నిజంగా ఎక్కిస్తాడో లేదని చూస్తారు, కొంతమంది ఏమో అబ్బబ్బబ్బబ్బా అని కళ్ళు మూసుకుంటారు. వాళ్ళు కళ్ళు మూసుకున్నప్పుడు ఆహావ జజ్జని అంతరం ఎక్కించినానని చెప్పేది. దబ్బరంతో పొడిచింటే రక్తం కారుతూ ఉంటుంది, అంతరం ఎక్కించేది లేదు, ఊరికనే ఎక్కించినాను పో అని చెప్పేది. వాళ్ళు చూస్తూ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఎక్కించాల్సి వస్తుంది. ఈ అంతరం ఎక్కించేటప్పుడు ఈ వ్యక్తి నిజంగా నాకు అంతరం ఎక్కిస్తాడో లేదని చూస్తూ ఉన్నాడు కళ్ళు తెరిచి. తప్పదింగా అని దబ్బరంతో పొడిచి తాయిత ఎక్కించి చెప్పిన, ఎవరు నిన్ను టచ్ చేయరు, నీకే నమస్కారం చేస్తారని చెప్పిన. మరి ఆ తాయిత ఎక్కించేటప్పుడు డబ్బులు ఎంత ఇవ్వాలని అడిగాడు.
10,000 ఇవ్వాలని చెప్పిన. 10,000 నా దగ్గర లేదు, 5,000 ఉందంటే సరేలేని చెప్పిన. ఎందుకంటే తక్కువ ఇస్తే దొరుకుతాడు మళ్ళీ అని. ఈ తాయి తెక్కించిన తర్వాత వాళ్ళకి విరోధంగా, ఆయనకి విరోధంగా ఉన్నవాళ్ళు పట్టుకొని బాగా తన్నినారు కింద పడేసి. తన్నిన తర్వాత 3 రోజులు అయిన తర్వాత ఈ యంత్రం సీమ్ బట్టి ఊడి పడిపోయింది. ఆ తర్వాత నేనే గుర్తొచ్చిన. డైరెక్ట్గా నా దగ్గరికి వచ్చాడు. ఇదిగో ఏ మంత్రం వేసావు నువ్వు అన్నాడు. నేనేం తక్కువనా, నీకంటే 3 ఆకులు ఎక్కువనే ఉంటా నేను. నువ్వు ఇచ్చిన డబ్బులు నువ్వెంత ఇచ్చావు? 5,000. మరి నువ్వు డబ్బులు తక్కువ ఇచ్చినందుకు చెట్టు తిరగలేదు పో అన్నా. అయితే ఇంకొకసారి ఇంకొక అబ్బాయి వచ్చాడు. అంతరం వేయాలా స్వామి, ఒక అమ్మాయిని ప్రేమించాను అన్నాడు. అంటే అమ్మాయి పేరేంటో చెప్పురా అన్న. అమ్మాయి పేరు చెప్పాడు, రాసుకున్నా. వాళ్ళ నాన్న పేర్లు ఏంటి చెప్పురన్న. వాళ్ళ అమ్మ పేరు వాళ్ళ నాన్న పేరు చెప్పాడు, రాసుకున్నా. వాని పేరు వాళ్ళ అమ్మ నాయన పేరు రాసుకున్నా. ఆ అమ్మాయి నీ దగ్గరికి రావాలంటే నీ తొడలో అంతరం ఎక్కించాలరా అని చెప్పిన. అంటే జనవశీకర అంతరం వేస్తే అమ్మాయి నీ దగ్గరికి వచ్చేస్తారని చెప్పి వాడికి అంతరం వేసేసిన. వేసిన తర్వాత అమ్మాయి రావాలని కాదు అంతరం వేయడం, అమ్మాయి రాకూడదని మనసులో ఏముంటుందో, అమ్మాయిని ప్రేమిస్తావురా నువ్వు అని ఆలోచన ఉంటుంది. అయితే డబ్బులు ఎంత ఇచ్చి స్వామి, డబ్బులు 5,000 ఇవిరా. 5,000 లేదు, ఎంత ఉందిరా? 4,000 ఉన్నవి. సరే తీసుకురా. సో ఇచ్చిన తర్వాత వాడికి అంతరం వేసిన తర్వాత వాళ్ళు ఎవరో పట్టుకొని తన్నారు వీడిని. తన్నిన తర్వాత మళ్ళీ నా దగ్గరికి వచ్చాడు. నువ్వేమంతరం వేసావు, డబ్బులు తీసుకున్నావు అంటే, నువ్వు డబ్బులు తక్కువ ఇచ్చావురా, సెట్టు తిరగలేదు పోరా అన్న. అట్టయితే ఎట్ట చేయాలి ఇప్పుడు? మనం వెళ్ళి ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి పోదాం రారా, నువ్వు ఎట్లా ప్రేమించినావో, లేకపోతే పెద్దలు ఎవరున్నారో వాళ్ళ దగ్గరికి పోదాం రారా అంటే వాడు అస్సలు ఇంకా అడ్రస్ లేకుండా వెళ్ళిపోయినాడు. వాడు మాట్లాడాడు. ఇంకా గమనించండి, ఈ గవ్వల పంచాంగంలో ఈ విధంగా నేను చెప్పేవాడిని. తర్వాత గణిత శాస్త్రం అంటే ముఖం చూసి చెప్పాలా, లెక్కలు వేసుకుంటూ చెప్పాలి. ముఖంలో ఏం కనపడుతుంది? ముఖం చూసి చెప్పాలంటే ముఖంలో ఏమి కనపడదు. కొంతమంది ముఖాలు ఏడుపు ముఖాలు ఉంటాయి, ఏడుస్తుంటారు. కొంతమంది ముఖాలు బిర్రగా చూస్తుంటారు, ఎవరి మెడకాయ పట్టి కొరకాలనా అని. ఎవరు దొరక్కపోతే ఇంట్లో ఎవరో ఒకరు దొరికేస్తారు, వాళ్ళ బలైపోతారు ఇంకా. సో ఆ విధంగా వాళ్ళ ముఖం చూసి చెప్పాలంటే కుడి కంట్లో కుంకుమ రేఖ, ఎడమ కంట్లో ఏకచక్రము, బెన్ను మీద నామచక్రం అని చెప్పేది. చక్రం లేదు, పాడలేదు. వాళ్ళు అనుకుంటారు కుడి కంట్లో కుంకుమ రేఖ ఉందంట, నాకు ఎడమ కంట్లో ఏకచక్రం ఉందంట, బెన్ను మీద నామచక్రం ఉందంట. అబ్బో, నేను అదృష్టవంతుని. సో అలా చెప్పిన తర్వాత ఆ వ్యక్తి బోడిగుండు చేసుకొని వచ్చాడు. బోడిగుండు చేసుకొని వస్తే ఈ వ్యక్తికి ఏదో ఒకటి ఉంటుందని, నీ దరిద్రం పోలేదు, నీకు పెద్ద అంతరం వేయాలని చెప్పాను. అయితే మరి పెద్ద అంతరం వేయటానికి ఎంత అవుతుంది స్వామి? చాలా డబ్బులు అవుతాయి. అయితే ఈ పెద్దంతరం వేయాలంటే అన్ని వస్తువులు కొనాలి. కొబ్బరి గిన్నెలు, బెల్లపు ఉంటలు, ఉత్తిత్తి పళ్ళు, ద్రాక్ష పళ్ళు,
ఒట్టి ద్రాక్ష పళ్ళు, తర్వాత ఇవన్నీ తినే వస్తువులు ఇన్ని చెప్పడం. ఇవన్నీ కొనిన తర్వాత మరి ఎక్కడికి తీసుకెళ్తారు స్వామి అంటే, అడవిలోకి వెళ్ళి సుడగాట్లోకి వెళ్ళి చెట్టు తిప్పేయాలరా అని చెప్తే, నేను కూడా వస్తానన్నాడు. ఎందుకంటే ఆ వ్యక్తికి అనుమానం, నిజంగా చెట్టు తిప్పేస్తారా వీళ్ళు తింటారా అని. ఉత్తిత్తి పళ్ళు, ద్రాక్ష పళ్ళు, చూదులు, దబ్బరాలు, ఊదిని కడ్డీలు, కట్టలు, టెంకాయలు, నిమ్మకాయలు, పసుపు, కుంకుమ ఇవన్నీ చెప్పడం. అన్నీ మరి పెద్దంతరం వేయాలంటే నేను కూడా వస్తానని చెప్పాడు కదా, ఇవన్నీ కొనుక్కోవాలని కొనుక్కున్నాము. అయితే నాతో కూడా ఇంకొక బ్రదర్ని తీసుకున్నా. రాత్రులు వెళ్ళాలి కదా, ఎందుకంటే ఆ వ్యక్తి వస్తున్నాడు కాబట్టి అడవిలోకి వెళ్ళాల్సి వస్తుంది. లేకపోతే ఈ తీసుకున్న వస్తువులన్నీ ఇంటికాడ తినుకుంటూ కూర్చునేదే, అడవిలోకి పోయేది లేదు. సుడగాట్లోకి పోయి చెట్టు తిప్పేయాలి కదా, పోయేది లేదు. ఎందుకంటే ఆ వ్యక్తి వస్తున్నాడు కాబట్టి నేను ఇంకో బ్రదర్ని తీసుకున్నా. బ్రదర్ వెళ్దాం రండి, ఒక ఆయన వస్తున్నాడు, చెట్టు తిప్పేనికి పోదాం రా అని చెప్పి తీసుకొని వెళ్తే, ఈ కొనుక్కున్న వస్తువులన్నిటినీ ఎంత గంటును తీసి బోడిగుండు మీదే పెట్టినాం. ఇప్పుడు మోసుకొని రావాలి కదా, ఇప్పుడు మేము మోసుకొని పోయేది లేదు, వస్తున్నాడు కాబట్టి ఈ బోడిగుండే మోసుకొని రావాలి అని బోడిగుండు నెత్తి మీద పెడితే మోసుకొని వస్తూ ఉన్నాడు. వచ్చిన తర్వాత ఆ సుడగాట్లోకి పోయిన తర్వాత కుంకుమ, పసుపు ఇవన్నీ వేసిన తర్వాత ఆ సెంటర్లో ఈ బోడిగుండునే కూర్చోబెట్టాం. భయపడుతున్నాడు, నేను కూర్చోనంటే భయపడితే అంతరం పనిచేయదు అని మధ్యలో కూర్చోబెట్టి పోయేటప్పుడు ఒక గుమ్మడికాయ కొనుక్కున్నాం. ఆ గుమ్మడికాయ కొనుక్కొని ఆ వ్యక్తిని మధ్యలో కూర్చోబెట్టి, ఎందుకంటే వచ్చాడు కాబట్టి కూర్చోబెట్టాలా, కూర్చోబెట్టి మంత్రాలు చదువుతూ సుబి ఓం హ్రీం ఓం హ్రీం అని గుమ్మడికాయ తీసుకొని నెత్తిన కొడితే దెబ్బ పడినప్పుడు అబ్బా అని పైకి లేస్తున్నాడు. అరిస్తే అంతరం పనిచేయదు. అరిస్తే అంతరం పనిచేయదు. ఇంతలా కట్ట, ఊదిని గడ్డలు కట్ట అంటు పెట్టాము అక్కడ. నాకేమో నవ్వు వస్తుంది. నా వెనక వచ్చిన బ్రదరు ఆయన నవ్వుతున్నాడు. నవ్వితే ఏమనుకుంటాడు, రే ఇదంతా ఒట్టిదిరా అనుకుంటాడు కదా అని మంత్రాలు చదువుతూ గుమ్మడికాయ తీసుకొని నెత్తిన కొడతా ఉంటే 4 దెబ్బలకి గుమ్మడికాయ 4 వడకలైపోయింది. వాడికి పట్టిన దరిద్రం పోలేదు, కానీ లేని దరిద్రం వచ్చి పట్టుకుంటుంది వాడికి. ఇక ఇంకొకసారి వస్తావా చెట్టు తిప్పేయనికి అనేది గుమ్మడికాయతో కొట్టేది నెత్తిన. ఎందుకంటే కొట్టనీకి ఎప్పుడు దొరకడు కదా వీడి, ఎప్పుడు రాడు వీడిగా, వచ్చినాడు కాబట్టి కొట్టాలా గుమ్మడికాయ తీసుకొని నెత్తిన అని 4 దెబ్బలకి గుమ్మడికాయ పగిలిపోయింది. కానీ వాడికి గడగడగడ వణుకుతున్నాడు. ఇంకా భయపడితే అంతరం పని చేయదు, ధైర్యంగా ఉండు అని జుట్టు వంచి 4 దెబ్బలు ఈపుల మీద కొట్టడం. అట్లే కొడితే 5 ఏళ్ళు అట్టే పడి ఉంటాం అట్లా ఈపుల మీద, ఎందుకంటే కొట్టనీకెప్పుడు దొరకడు కదా అని. ఆ తర్వాత ఊదిని కడ్డీల కట్ట అంటు పెట్టింది తీసి ఇక్కడ కాల్చడం, ఎందుకంటే అందరు చూడాలని. ఈ కాల్చింది అందరు కనపడాలి కదా, మళ్ళీ ఇక్కడ కాల్చేది అందరు చూడాలని ఇక్కడ కాల్చేది. కాల్చిన తర్వాత చెట్టు తిప్పే నీకు ఇంకొకసారి వస్తావా అంటే భయంకరంగా నవ్వు వస్తుంది. ఇక నవ్వితేనేమో ఇదంతా ఒట్టిది అనుకుంటాడు వీడు అని. ఈ విధంగా నేను ఆ ప్రజలకు అంతరాలు వేసేవాడిని. ప్రియులారా గమనించండి, మరి ఈ జ్యోతిష్కము అంతరాలు, మరి నీళ్లను రక్తముగా మార్చేవాడిని, రాళ్ళు చక్కెరగా మార్చేవాడిని. పెద్ద పెద్ద వాళ్ళకి అంతరాలు మంత్రాలు ఈ తొడలో ఎక్కించేవాడిని, పిక్కలో రెట్టలకి తొడలకి ఎక్కించేవాడిని.
తాయితములు. ఇప్పుడు అంతరములు కరెక్టా కాదా? మీకు ఒక ప్రశ్న, అందరు చెప్పండి. అంతరములు కరెక్టా కాదా? కాదని మనం అనుకుంటున్నాం కదా. మనం బైబిల్లోకి వెళదాం. బైబిల్ ఏం చెప్తుంది? అపోస్తుల కార్యములు 19:18. 19:18 త్వరగా చదవాలి మీరు. విశ్వసించిన వారందరూ అనేకులు వచ్చి తాము చేసిన వాటిని తెలియజేసి ఒప్పుకొనిరి. మరియు మాంత్రిక విద్యను అభ్యసించిన వారు అనేకులు తమ పుస్తకములను తెచ్చి అందరి ఎదుట వాటిని కాల్చివేసిరి. వాటి లెక్క చూడగా వాటి లెక్క 50,000 ఎండి రూపాయలు ఆయను. చూడండి, ఈ విలువ కలిగినటువంటి పుస్తకాలను వాళ్ళు దేవుడు చేసిన అద్భుతాలు చూసి మేము చేసేది కరెక్ట్ కాదు అని వాటిని కాల్చివేశారు. వాటి లెక్క ఆ రోజు 50,000 రూపాయలు అయింది కదా. ఇప్పుడు లెక్కేసాం 3,50,00,000 అవుతుంది. అంత విలువ కలిగిన పుస్తకాలను వాళ్ళు కాల్చి వేశారు. అంతరాలు కరెక్ట్ అయితే వాళ్ళు కాల్చి వేయరు కదా. అయితే ద్వితీయోపదేశ కాండంలోకి వెళదాం. దానియేలు గ్రంథంలోకి వెళదాం. మొదట 2వ అధ్యాయము 27వ వాక్యం. దానియేలు గ్రంథం 2:27. త్వరగా చదవాలి. దానియేలు రాజు సముఖములో ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చెను. రాజు అడిగిన ఈ మర్మమును జ్ఞానులైనను గారడి విద్య గలవారైనను శకునగాండ్లైనను జ్యోతిష్కులైనను తెలియజెప్పజాలకపోయిరి. అయితే మర్మములను బయలుపరిచే దేవుడు ఉన్నాడు పరలోకమందు. అంత్య దినముల యందు కలుగుబోవు దానిని. చూడండి, ఈ మర్మములు జ్యోతిష్కులు చెప్పలేదు, గారడ విద్య గలవారు చెప్పలేదు, జ్యోతిష్కులు చెప్పలేదు, శకునగాండ్లు చెప్పలేదు. మరి ఎవరు చెప్పారంటే దానియేలు చెప్పాడు. 46వ వచనాన్ని చదవండి. రాజగు నెబుకద్నెజరు దానియేలునకు సాష్టాంగ నమస్కారం చేసి అతన్ని పూజించి నైవేద్య ధూపములు అతనికి సమర్పించ ఆజ్ఞాపించిరి. హల్లెలూయా. చూడండి, మంత్రకాళ్ళు, గారడి విద్య గలవారు వీళ్ళందరూ చెప్పలేకపోయారు రాజు అడిగినటువంటి ఆ కలభావమునకు. కానీ దానియేలు చెప్పాడు. హల్లెలూయా. అంతేకాదు, లేవి కాండము, ద్వితీయోపదేశ కాండము 18:10
త్వరగా చదవండి. ఇవి వివరించని కాదు, మీరు నోట్ చేసుకోండి. వివరించాలంటే చాలా టైం అవుతుంది. త్వరగా చదవాలి. 18:10. కుమారుణ్ణైనను కుమార్తెనైనను అగ్నిగుండము దాటించువాడినైనను శకినము చెప్పే శోధగాడినైనను మేఘ శకినములు చెప్పువాడినైనను సర్ప శకినములు చెప్పువాడినైనను చిల్లంగి వాడినైనను మాంత్రికుణ్ణైనను ఇంద్రజాలకుణ్ణైనను కరుణా పిశాసి, మొన్న వచ్చింది చూడండి కరోనా వైరస్, ఇదే చూడండి కరుణా పిశాసి. కరుణా పిశాసిని అడుగువాడినైనను దెయ్యముల దగ్గర విచారణ చేసేవాడినైనను మీ మధ్యలో ఉండనియొద్దండి. చూడండి, ఈ అంత్రాలు మంత్రాలు ఇవన్నీ శకినాలు కరెక్ట్ అయితే ఎందుకు మీ మధ్యలో ఉండనియొద్దు అంటాడు. కాబట్టి ఇవి కరెక్ట్ కాదు అని వాక్యం చెప్తా ఉంది. లేవి కాండము త్వరగా చదవండి. 19:31. లేవి కాండం ఏంటంట? కరుణా పిశాసి గల వారి దగ్గరికి పోకూడదా? సోదెగాండ్లను వెదికి వారి వలన ఏంటంట అపవిత్రత కలుగ చేసుకొనకూడదు. వాళ్ళ దగ్గరికి వెళితే అపవిత్రత వస్తుంది. మంత్రకాళ్ళ దగ్గరికి, జ్యోతిష్కుల దగ్గరికి, అంతరాలు వేసే వాళ్ళ దగ్గరికి వెళితే ఏమొస్తుంది చెప్పండి? అపవిత్రత వస్తుంది. కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు అని దేవుని వాక్యం చెప్తా ఉంది. యెషయా గ్రంథము 53:3. త్వరగా చదవండి. ప్రకటన గ్రంథం 21:8 చదవండి. పిరికివారు, అవిశ్వాసులు, అసహించుకునేవాళ్ళు, మనుషుల్ని చంపేవాళ్ళు, ఏంటంట వ్యభిచారులు, మంత్రాలు చేసేవాళ్ళు, విగ్రహాలు పూజించేవాళ్ళు, అబద్ధాలు ఆడేవాళ్ళందరూ అగ్ని గంధకములో మండు గుండములో పాలు పొందుతారు. ఇది రెండో మరణం. చూడండి, ఆ రోజుల్లో నేను జ్యోతిష్కునిగా అంతరాలు వేసేటప్పుడు నేను చనిపోతే నేను నరకానికి వెళ్ళిపోయేవాడిని. పిరికివాళ్ళు, అవిశ్వాసులు దేవుని రాజ్యమునకు పనికిరారు, వారు అగ్నిగుండములో పడవేయబడతారని దేవుడు చెప్పాడు. అంతరాలు, మంత్రాలు, జ్యోతిష్కాలు ఎన్నో చెబుతున్నాము, కానీ మా ఇంట్లోనే భయంకరమైన శోధన. మా ఇంట్లోనే దెయ్యం పట్టి మా అక్క భర్త దగ్గర కాపురం చేయకుండగా 5 సంవత్సరాలు వేదన. ఎక్కడంటే ఎక్కడే దేవుళ్ళు, దైవాలు అనేక ప్రాంతాలు తిరిగి చూసినా కానీ బాక్కాలేదు. ఆమె ఇంట్లో పడింది ఒక భయంకరమైన శవంలాగా. ఆ తర్వాత నేను రాత్రులు కలలు వచ్చేది, కాళ్ళు చేతులలో దబ్రాలతో పొడిచినట్లుగా, నిద్ర వచ్చేది కాదు. ఎక్కడన్నా పోయి చచ్చిపోవాలనిపించేది, ఎక్కడన్నా వెళ్ళి చనిపోవాలనిపించేది. వేదన, కలలు, తలబుర్రలు సుడగాట్లకి తీసుకుపోయి ఎముకలు, ఆ అష్టపంజరాలు కనబడినట్లుగా ఉండేది. చావురా ఎందుకు ఈ బతుకని చెప్పి ఎవరో నాతో చెప్పినట్లుండేది. అమ్మా నాయన
ఇప్పుడే అక్కకు ఆరోగ్యం బాగలేదు, వారు వేధిస్తూ ఉన్నారు, అందరూ మా ఇంటి మీద ఉమ్మి వేస్తున్నారు, మీది కూడా ఒక బతుకేనా అని. ఈ సమయంలో నేను అమ్మా నాన్నకి చెప్తే వారు మరింతగా ఏడుస్తారు, చెప్పకూడదని. అలాగనే బాధను భరిస్తూ ఉంటే ఆ బాధ తట్టుకోలేకపోయినా నాన్నకి అమ్మకి చెప్పిన, నాన్న ఇలా ఉంది, భార్య పిల్లల్ని ఇడిచిపెట్టి ఎక్కడైనా పారిపోవాలనిపిస్తుంది, చచ్చిపోవాలనిపిస్తుంది, వేదన. మా అమ్మకు మేము 12 మంది సంతానము, 5 మంది ఆడపిల్లలు, 7 మంది మగపిల్లలు. ఈ శోధన ఎప్పుడైతే కలిగిందో అప్పటి నుంచి మా ఇల్లంతా కూడా భయంకరమైన బాధ, వేదన, శోధన. అయితే మంత్రకాళ్ళ దగ్గరికి వెళ్ళినాము, దేవతల దగ్గరికి వెళ్ళినాము, యాటలు కోసి ఎన్నో భోజనాలు పెట్టి ఎంతో చేసినా నాకున్న శోధన పోలేదు. హాస్పిటల్ దగ్గరికి వెళ్ళినాము. ఆదోన్ దగ్గర ఒక మండలం, మా ఊరు పెద్ద కడుబూరు. ఆదోనులో పెద్ద పెద్ద హాస్పిటల్ దగ్గరికి వెళ్ళినా బాగా కాలేదు. తర్వాత ఒక మంత్రకాడు ఉన్నాడు, బాగు చేస్తాడంటే అక్కడ 9 అమాసలు తిరిగాం, అయినా బాగా కాలేదు. 9 అమాసలు అంటే ఒక్కసారి వెళ్తే 30,000 40,000 ఖర్చు అవుతుంది. ఆ విధంగా 9 సార్లు వెళ్ళాము. ఆ తర్వాత మరి యాటలు తీసుకొని వెళ్ళి దెయ్యాలకు మొక్కాలని తంగడి చెట్ల కింద వెళ్ళి అడవిలోకి యాటలు కోసి అలా చేసాం, బాగా కాలేదు. తర్వాత మందు, డాక్టర్లు ఎక్కడ మందు ఇస్తారంటే అక్కడికి వెళ్ళాం, బాగా కాలేదు. సో ఈ విధంగా ఎంతో వేదన. ఇంట్లో 4 అన్నదమ్ములం, పెళ్ళిళ్ళైనవి, ఇంకా 3 తమ్ములు చిన్నోళ్ళు, నాకంటే 2 అక్కలు పెద్దోళ్ళు. అయితే ఈ బాధలో మేముంటే ఒక తమ్ముడు, వాడి వయసు ఒక 8-9 సంవత్సరాలు, వాడు ఊరుకనే చచ్చిపోయాడు. చాలా బాగుండేవాడు, ఆరోగ్యంగా ఉండేవాడు. అలాంటి వాడు చనిపోయిన తర్వాత మా ఇంటి దగ్గరికి ఎవరు వచ్చేవాళ్ళు కాదు, వాళ్ళ ఇంటి దగ్గర దెయ్యాలు ఉన్నవి రాని. బాబు చనిపోయినప్పుడు బాబుని పాతి పెట్టడానికి మా ఇంటి దగ్గరికి ఎవరు రాలేదు. అప్పటికి ఉన్న డబ్బులు అయిపోయినవి, తినటానికి తిండి లేదు, కట్టుకోవటానికి బట్టలు లేవు. రోజు ఏడుస్తున్నాం ఇంట్లో వాళ్ళందరూ కూడా ఈ బ్రతుకు వద్దు, చనిపోవాలి అనే స్థితిలో ఉన్నాం. ఈ తమ్ముడు చనిపోయినప్పుడు భయంకరంగా ఏడుస్తున్నాం. ఏడుస్తూ ఆ బాబుని తీసుకెళ్ళి మేమే గుంట తవ్వి మేమే పాతి పెట్టి వచ్చినాం. మాతో ఎవరు రాలేదు. సో ఈ విధంగా ఉంటే ఒక ఆయన చెప్పాడు, ఇంకొక మంత్రకాడు ఉన్నాడు ఇక్కడ ఆదోన్లో, ఆయన బాగు చేస్తాడని చెప్తే ఆయన దగ్గరికి వెళితే ఆయన దెయ్యాలని పట్టేస్తానని చెప్పాడు. ఆయన ఒక కుండ తీసుకురామని చెప్పాడు, అందులో రాగి రేకులు, ఇత్తడి రేకులు ఎన్ని రాసేసాడు,
దెయ్యాలు వచ్చినవి, వాటిని బంధించేసినానని చెప్పి ఆ కుండ తీసుకుపోయి అక్కడ పాతిపెట్టి రావాలని చెప్తే దాన్ని పాతిపెట్టి వచ్చినాము. పోలేదు ఆ దెయ్యాలు. ఆ తర్వాత మరొక చోటకు వెళ్ళాము. ఇలా వెళుతుంటే ఇంకొక తమ్ముడు ఉన్నాడు. వాడి వయసు ఒక 8, 9, 10 సంవత్సరాలు ఉంటుంది. వాడు చనిపోయినాడు. ఇక మా ఇంట్లో వాళ్ళమందరం కూడా ఇలాగనే చనిపోతాం ఇంకా అని వాడిని కూడా మేమే వెళ్ళి గుంట తవ్వి ప్రాతిపెట్టి వచ్చాము. ఆ తర్వాత నేను అనుకున్నాను, ఈ బ్రతుకు వద్దు. ఇంట్లో వాళ్ళందరికీ నేనే పెద్దోడిని అన్నదమ్ములలో. వీళ్ళకి నేను చచ్చిపోతానని చెప్తే వీళ్ళు కూడా బ్రతకరు. వీళ్ళకి చెప్పకుండా నేను అడవిలోకి వెళ్ళి ఉరిదాడు తీసుకొని ఎక్కడో ఒక చోట ఉరేసుకొని చచ్చిపోవాలనుకున్నా. చెప్పకోకుండా ఓ రోజు తాడు తీసుకొని వెళ్ళిపోయినా. కానీ నేను చనిపోయి ఏమి సాధించలేను కదా, కానీ బ్రతికి ఉండే సాధించాలని చెప్పి మళ్ళీ వచ్చిన. ఈ విధంగా వేదన అంటే దేవుడే ఉంటే ఈ విధంగా మాకు జరగదు కదా. దేవుడు లేడు అని ఇక ఇంట్లో వాళ్ళందరూ కూడా ఈ బాధకు వేదనకు తట్టుకోలేక, నలుగురు అన్నదమ్ములు, అమ్మ, నాయన, ఈ 6 మంది తాగుతున్నాం. ఇంట్లో గొడవ, భయంకరమైన చింత, బాధ. సో ఈ సమయాలలో మరి తమ్ముళ్ళు చనిపోయినారని ఏడవడము, నాకు ఆరోగ్యం బాగలేదని ఏడవడము, తమ్ముళ్ళు చనిపోయినారు కానీ వీడు కూడా చనిపోతాడనేటువంటి భయం అమ్మా నాయనకి. సో నేనేం చేయాలి? దేవుళ్ళందరి దగ్గరికి వెళ్ళిపోయి వచ్చిన. చిన్న గ్రామంలో ఎవరో ఒక ఆమె ఉంది, ఆమెకు పై మీదకి వస్తుంటే ఆటికి పోయి వాళ్ళ కాళ్ళు పట్టుకోవాలి. అంత శ్రమ వేదన పడుతున్నాం. సో కర్నూలుకి రావటం, నేను నా వయసు 10 సంవత్సరాలప్పటి నుంచి నేను కర్నూలుకు వస్తా పోతా ఉన్నాను. కర్నూలులో మా మేనత్త కొడుకు ఒక అబ్బాయి దేవుణ్ణి నమ్మాడు. వాడికి కుష్టి వ్యాధి వచ్చింటే బాగైపోయింది. కర్నూలులో కూడా అన్ని హాస్పిటల్లో అన్ని మంత్రాలు, అన్ని ఆ దరగల దగ్గరికి, దేవుళ్ళ దగ్గరికి పూజలు పునస్కారాలు అన్నీ చేసి వచ్చిన. అయితే మిగిలిన దేవుడు యేసుప్రభు ఒక్కడు మాత్రమే. ఆయన నమ్ముకొని ఆయన కూడా బాగు చేయకపోతే చచ్చిపోవాలనే ఆలోచన. కర్నూలుకు రాకముందే మరొకసారి కూడా ఉరిదాడు తీసుకొని పోయినా. అప్పటికి 2 సార్లు 3 సార్లు అడవికి వెళ్ళినా చచ్చిపోవాలని. అయితే ఈలోపు కర్నూలుకు వచ్చి దేవుని దగ్గరికి వెళ్ళాలనుకున్నటువంటి సమయంలో ఇంకొక మంత్రకాడు ఉన్నాడని చెప్పారు. అక్కడికి కర్ణాటకది. అక్కడ వెళితే అక్కడ దెయ్యాలు పట్టిన వాళ్ళు చాలామంది వచ్చారు. నాకు పట్టిందేమో ఒక దెయ్యం. ఆయన అంటూ ఉన్నాడు, అక్కడ ఒక ఆమెని, ఎంతమంది ఉన్నారు మీరు అని కన్నడలో చెప్తున్నాడు ఆయన. మేము 6 మంది ఉన్నామని చెప్తుంది అది. అయితే మీరు వెళ్ళిపోండి అంటే మేము పోమని చెప్తుంది అది. అప్పుడు అనిపించింది,
నాకు పట్టిందే ఒక దెయ్యము, ఆమెకు 6 దెయ్యాలు పట్టినవి. ఇక్కడ ఇంకొంచేపు ఉంటే ఆ దెయ్యాలలో ఇంకా 1-2 నాకు వచ్చి పట్టేటట్టున్నవి. ఇక్కడ రాకూడదని చెప్పి వచ్చిన కర్నూలు ఇంకా వచ్చి చర్చికి ఎప్పుడు వెళ్ళాలి అనే ఆలోచనతో మొత్తానికి ఒకరోజు చర్చి దగ్గరికి వెళ్ళి అడిగిన పాస్టర్ గారు, అయ్యా నేను జ్యోతిష్కుడిని, నా జాతిలో వెళ్ళేస్తారు, దేవుణ్ణి నమ్మనివ్వరు, మరి నేనేం చేయాలి అంటే ఆయన ఒక్క మాట చెప్పాడు, ముందు నువ్వు దేవుణ్ణి నమ్ము, తర్వాత నీకు అన్నీ అర్థమైతే పో అని చెప్పాడు. వెంటనే ఆదివారం ఎప్పుడు వస్తుందా అని చూస్తూ ఉన్నాను. మొత్తానికి ఆదివారం వచ్చింది. ఆదివారం వెళ్ళి మందిరంలో కూర్చొని వాక్యం వింటూ ఉన్నాను. ఆ మాటలు వింటూ ఉంటే ఆనందము, సంతోషం అనిపిస్తూ ఉంది. అయితే ఇలాంటి మాటలు ఎప్పుడు నేను వినలేదు కదా అనుకుంటూ ఉన్నాను. తర్వాత వాక్యమంతా అయిపోయిన తర్వాత నాలో పెద్ద బరువు ఎవరో తీసేసినట్లుగా ఉంది. తేలికగా ఉన్నాను, సంతోషంగా ఉన్నాను. అప్పుడు ఇక ఏడుస్తున్నాను. ఎన్ని సంవత్సరాల నుంచి యేసుక్రీస్తు నిజమనేది సంగతి నేను గుర్తించలేదు కదా అని ఏడుస్తూ ఆ రోజంతా, యేసయ్యా నిన్నే నమ్ముకుంటానయ్యా, నా బాధలన్నీ తీర్చివేయి నాయన అని అడిగి బయటికి వెళ్ళిపోతుంటే ఒక వాక్యం కనపడతా ఉంది. ప్రయాసపడి భారమును మోస్తున్నా సమస్త జనులరా నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాననే మాట. ఆ మాటను చూసి మరీ ఇంతగా ఏడ్చాను. ఇంటికి వచ్చి తమ్ముళ్ళకి చెప్పాను, తమ్ముడు మనం యేసుప్రభునే నమ్ముకుందామంట్రా, మనం ఇన్ని రోజులు ఎంతో శ్రమను అనుభవించామురా అని చెప్తే తమ్ముళ్ళు కూడా అట్లాగనే అన్నయ్య ఖచ్చితంగా నమ్ముకుందామండి, దేవుడు ఇలా మంచి మాట వినిపించాడురా, నాలో ఉన్న బరువంతా పోయిందిరా అని చెప్తే వెంటనే మరొచ్చే ఆదివారంకంతా నలుగురు అన్నదమ్ముల భార్యలు 8 మంది మేము ప్రార్థనకి వెళ్తా ఉన్నాం. హల్లెలూయా. 8 మంది ప్రార్థనకి వెళ్తా ఉంటే ఆ తర్వాత నాకు జరిగిన మేలు మరికొంతమందికి చెప్తా ఉంటే మరికొంతమంది కూడా వస్తూ ఉన్నారు. దరిదాపు ఇంచుమించు ఒక 20 కుటుంబాలు దేవుణ్ణి నమ్ముకున్నాం. నమ్మిన తర్వాత కొద్ది రోజులైన తర్వాత ఈ ప్రజలలో మా కులము, మా మతము అని వీరు బాగా అలజడి చేస్తూ ఉన్నారు. మన కులం పెద్దది, మన మతం పెద్దది, ఎందుకు నమ్మారురా మీరు అని. సో ఈ విధంగా ఉంటే నేను అనిపిస్తుంది, నాకు చచ్చిపోయే సమయంలో నీళ్లు పోయటానికి కూడా దగ్గరికి రాలేదు. వాళ్ళ ఇంట్లో దెయ్యాలు ఉన్నవని పారిపోయారు. ఇప్పుడు వాళ్ళు చెప్తే నేను వినాలా? నన్ను దేవుడు స్థిరపరిస్తే వాళ్ళ సంగతి తర్వాత చెప్తానని నేను అనుకుంటున్నాను. సో ఈ విధంగా ఎంతో విశ్వాసంతో దేవుని దగ్గరికి వెళ్తా ఉన్నాము. వీళ్ళేమో కులంలో నుంచి వెలివేస్తున్నారు, మిమ్మల్ని చేర్చుకోమురా. చూడండి, ఆ రోజుల్లో మా జాతిలో వెలివేశారంటే దరిదాపు ఒక 10 జిల్లాలో అందరికీ తెలుసుద్ది.
వాళ్ళని కులంలో నుంచి వెలివేశారంటారా. వాళ్ళకి ఎవరు అమ్మాయిని ఇవ్వకూడదు, వాళ్ళ దగ్గర పాపని చేసుకోకూడదు, వాళ్ళ దగ్గర నీళ్లు తాగకూడదు, అన్నం తినకూడదు, వాళ్ళకి టీ ఇవ్వకూడదు, నీళ్ళు ఇవ్వకూడదని. అంత భయంకరమైనటువంటి ప్రజలు. సో అలా వెలివేశారు. సరే, ఇక ఆ టార్చర్ మహాభయంకరమైంది. అయితే వాళ్ళ మాట నమ్మకోకుండా విశ్వాసముతో వెళ్తూ ఉన్నాం ప్రార్థనకి. అమ్మ నాయనకి చెప్పిన, నాన్న అమ్మ మీరు దేవుడిని నమ్మండి, మనం ఒకప్పుడు ఎంతో బాధలో ఉన్నాం కదా, ఎవరు మనల్ని రక్షించలేదు కదా, యేసయ్య రక్షించాడు కదా అని చెప్తే వాళ్ళు నా మాట వినలేదు. నేను ఈ మంత్రాలు వేస్తున్నటువంటి ఈ జ్యోతిష్కం చేసే ఈ మంత్రాలన్నింటినీ పడేసి ఒక వ్యాపారం చేస్తూ ఉన్నాను. ఈ వ్యాపారం చేస్తున్న సందర్భాలలో మహారాష్ట్రానికి వెళ్తున్నాం వ్యాపారానికి. అమ్మ నాయన దగ్గర 2 చెల్లెండ్లు, ఒక తమ్ముడు ఉన్నాడు. అయితే ఆ తమ్ముడు చాలా భక్తి ఉంది దేవుని మీద, కానీ వాడిని రానియకుండా ఉన్నారు అమ్మ నాయన. 2 చెల్లెండ్లు కూడా వాళ్ళ దగ్గరే ఉన్నారు. సో వ్యాపారం వెళ్ళేటప్పుడు తమ్ముడిని తీసుకొని వెళ్తూ ఉన్నాను. ఒకరోజు ఆ తమ్ముడిని ముందే పంపించాను. మేము వెనక నుంచి ఈరోజు వాళ్ళని పంపించాము, రేపు మేము వెళ్దాం అనుకుంటే ఈ తమ్ముడిని ముందు పంపించాం, మరికొంతమందిని పంపించాం. అక్కడ మహారాష్ట్ర వెళ్ళిన తర్వాత ఒక కారు వచ్చి బాబుని కొట్టేసింది. కొడితే ఒక్క దెబ్బకే పడిపోయాడు. అక్కడ ఉన్న వాళ్ళు బాబుని తీసుకొని హాస్పిటల్కి వెళ్తే ముక్కులో నుంచి మెదడు రక్తము కారుతూ ఉంది. కాసేపు బ్రతికాడు. ఆ డాక్టర్ నా చేత కాదని చెప్పాడు. ఇంకో చోటకి డాక్టర్ దగ్గరికి వెళ్తుంటేనే చచ్చిపోయాడు. ఆ బాబు వయసు ఒక 13-14 సంవత్సరాల వయసు. చనిపోయిన తర్వాత మాకు తెలియదు, మహారాష్ట్ర నుంచి ఒక కారులో తీసుకొచ్చారు. ఒక రాత్రి మీ తమ్ముడు చచ్చిపోయాడని చెప్పారు. ఆ మాట వినగానే భయంకరమైన బాధ, ఏడుస్తూ ఉన్నాను. యేసయ్య, కొత్తగా దేవుణ్ణి నమ్ముకున్నాం, మరి మా తమ్ముడు చనిపోయాడు, అందరూ మమ్మల్ని ఇప్పుడే ఎందుకు నమ్ముకున్నారా మీరు దేవుణ్ణి అంటున్నారు, ఇప్పుడు యేసు ప్రభువుని నమ్ముకున్నందుకే వారి తమ్ముడు చచ్చిపోయాడని అంటారు ప్రభువా, మరి ఎందుకు ఇలా చేసావయ్యా అని దేవుణ్ణి నేను అడుగుతూ ఏడుస్తూ ఉన్నాను అన్నమాట. ఏడుస్తుంటే ఇక ఆ బాధ భరించలేక ఒక రాయి తీసుకొని నా తలకేసి కొట్టుకుంటా ఉన్నాను. ఎందుకు ఇంత శ్రమ మాకు అని ఏడుస్తూ ఉంటే దేవుణ్ణి అడుగుతుంటే ఈ పని నేను చేయలేదంటున్నాడు దేవుడు. ఒక వాక్యం చూపిస్తున్నాడు దేవుడు ఆ రాత్రి నాకు. కీర్తన గ్రంథము 106:36 ఈ పని నేను చేయలేదు. వారు విగ్రహములకు పూజ చేసిరి, అవి వారికి ఉర్రి ఆయను. మరియు వారు తమ కుమారులను కుమార్తెలను దయ్యములకు బలిగా అర్పించిరి. నిరపరాధుల రక్తము అనగా కుమారులు కుమార్తెల రక్తము భూమి మీద ఒలికింపజేసిరి అని దేవుడు ఈ మాట నాకు, ఈ వాక్యం చూపిస్తూ ఉన్నాడు. నేను చేసిన పని కాదు అదని. మరి ఎందుకు జరిగింది ఇలా అంటే, ఆ రోజు వ్యాపారానికి వెళ్ళేటప్పుడు తమ్ముడు మా అమ్మ నాయన ఇంట్లో దేవతలకు పూజ చేసి బొట్టు పెట్టి పంపించారంట వాడికి. దేవుడు అంటూ ఉన్నా నేను చేసిన పని కాదు, నీ ఇంట్లో వాళ్ళు చేసిన పని అని. ఇక భయంకరంగా ఏడ్చి
ఏం ప్రభు ఇలా అయింది నాయన అని ఏడుస్తూ ఉంటే దేవుడు మరొక వాక్యం చూపిస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథం 59, రక్షింపనేరకయుండునట్లు యెహోవా హస్తము కొరస కాలేదు, విననేరకయుండునట్లు ఆయన చెవులు మందములు కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డుగా వచ్చెను. రక్షింపనేరక యుండునట్లు నా హస్తము కురసలేదు, విననేరకయుండునట్లు నా చెవులు మందము కాలేదు. మీ దోషములే మీ పాపములే మీకు అడ్డుగోడగా వచ్చెను. ఈ పని నేను చేసింది కాదని దేవుడు చెప్తా ఉన్నాడు. ఆ తర్వాత బాబుని పాతిపెట్టి వచ్చిన తర్వాత అమ్మా నాయనకి చెప్పిన, మీరు చేసిన ఈ పూజల వల్లనే తమ్ముడు చచ్చిపోయాడు, మీరు యేసు ప్రభుని నమ్మండి అని చెప్పిన. అయినా వారు అప్పుడు నమ్మలేదు. ఆ తర్వాత మేము ప్రార్థనకి వెళ్తూ ఉన్నాం. చాలామంది అన్నారు, మీరు యేసు ప్రభుని నమ్ముకోవద్దండి, ఇంకా వదిలిపెట్టండి రా అని చెప్పారు. మా నాన్న కూడా అన్నాడు, ఇంతవరకు నువ్వు దేవుడిని నమ్మావురా, ఇక నువ్వు వద్దు, దేవుడిని వదిలిపెట్టరా అని చెప్పాడు. అప్పుడు మా నాన్నతో చెప్పిన, నేను చనిపోయిన తర్వాత నన్ను పరలోకానికి తీసుకెళ్ళలేవు నాయన నువ్వు, కానీ యేసయ్య నన్ను పరలోకానికి తీసుకెళ్తాడా ఆయన అని అప్పుడు ఏడుస్తూ ఒక పాట రాశాను. ప్రాణము విడిచేను గాని నీ పాదములు విడువాను యేసయ్యా, ప్రాణము పోతున్న గాని నిన్ను నేను మరువాను యేసయ్యా. ఓ యేసయ్యా నా మెస్సయ్యా, ఓ యేసయ్యా నా మెస్సయ్యా, ప్రాణము విడిచేను గాని నీ పాదములు విడువాను యేసయ్యా. గోపురాలే చూచాను నేను, ఎంతో రాజ్యమే తిరిగాను నేను. గుళ్ళు గోపురాలే చూచాను నేను, ఎంతో రాజ్యమే తిరిగాను నేను. ఇలాంటి నిజ దేవుని నేనెన్నడూ చూడలే
పాట అంతా రాశాను. ఆ తర్వాత ఇక నమ్మకంగా ప్రార్థనకు వెళ్తా ఉన్నాం. నమ్మకంగా ప్రార్థనకు వెళ్తా ఉన్నాం. ప్రతి ఆదివారం వెళ్తా ఉన్నాం. ఆ తదుపరి అందరూ నన్ను అనేవాళ్ళు, తమ్ముడు నువ్వు సేవ చేయాలండి నువ్వు అంటే నాకు మాట్లాడనీకే రాదు అన్న, నేనేం సేవ చేస్తానన్నా అని చెప్పేవాడిని. అయితే ఆ తమ్ముడు చనిపోయిన తర్వాత ఒక్క సంవత్సరం అంతా కూడా నేను ఎక్కడ పోయినా ఏడ్చేవాడిని. ప్రభువా, నేను చచ్చిపోయి తమ్ముడు బ్రతికుంటే బాగుండేది కదా నాయన, మా తమ్ముడు ఆడున్నాడో నువ్వు చూపించు నాయన అని అడిగేవాడిని. అంటే నేను దేవుణ్ణి ప్రశ్నిస్తున్నా. చిన్నపిల్లలది దేవుని రాజ్యం అని చెప్పావు, నా తమ్ముడు ఎక్కడున్నాడో నువ్వు చూపించాలా అని దేవుణ్ణి ప్రశ్నించేవాడిని. అయితే తమ్ముడు చనిపోయి 1 సంవత్సరము లేక 2 సంవత్సరాల పైన ఏంటది, మర్చిపోయి కూడా 1 సంవత్సరం ఏంటది. ఒక రోజున 3 గంటల సమయంలో నేను వ్యాపారం వెళ్ళి వచ్చి మధ్యాహ్నం ఇలా తల కింద దిండు పెట్టుకొని పైకి చూస్తూ ఉంటే ఒక తెల్లటిది ఏదో ఒక వింతగా వస్తూ ఉంది పైనుంచి. ఒక హస్తంలాగా వస్తూ ఉంది పైనుంచి. ఏంటని నేను లేచి కూర్చుంటే నా వెనక నుంచి ఇటు సైడ్ నుంచి ఇలా వచ్చింది. చూస్తుంటే ఒక తెల్లటి ట్యూబ్ లైట్ లాగా. ఆ సమయంలో చూస్తే తమ్ముడు, చనిపోయిన మా తమ్ముడు తెల్లగా ఆ ట్యూబ్ లైట్ లాగా ఉన్నాడు. సంతోషంతో నా ఒళ్ళంతా గొగ్గిరి పొడిచి 3 గంటల సమయంలో మధ్యాహ్నము ముఖాముఖిగా చూస్తూ ఉన్నాను. తమ్ముడు నువ్వెక్కడున్నావురా అని అడిగితే, అన్నా నేను దేవుని దగ్గర ఉన్నానన్నా అని చెప్పి నాతో మాట్లాడి అంతలోనే వెళ్ళిపోయినాడు. ఆ రోజు అప్పుడే కూర్చున్నోడిని లేచి ఇక భయంకరంగా ఏడుస్తూ నా చెంపలు నేను కొట్టుకొని, నేను దేవుణ్ణి ప్రశ్నించిన వాడనయ్యానయ్యా, నేను దేవుణ్ణి ప్రశ్నించాను. నాకు ఈ ఇల్లు, ఈ పిల్లలు, ఈ ధన సంపద, ఈ ఆస్తి నాకు అక్కర్లేదు ప్రభువా, నేను నీ సేవ చేస్తానయ్యా. నేను దుర్మార్గుడును, నిన్ను ప్రశ్నించిన దౌర్భాగ్యుడినయ్యా, ఈ లోకంలో నాకేం లేదు. ఎంతకాలం నేను సంపాదించాను, ఇంతకాలము ఈ లోకంలో జీవించానయ్యా, చావైనా బ్రతికైనా నేను నీ సేవ చేస్తాను ప్రభువా. నేను నిన్ను ప్రశ్నించానయ్యా, నిజంగా దేవుడు ఉన్నాడా లేడా, నా తమ్ముడు ఎక్కడున్నాడని ప్రశ్నించాను ప్రభువా, నన్ను క్షమించు నాయనా, నిన్ను సేవ చేస్తానయ్యా అని ఆ రోజు నా చెంపలు కొట్టుకొని నేను ఏడ్చి ఆ రోజే సేవకు తీర్మానం తీసుకున్నా, సేవ చేస్తాను ప్రభు అని. ఇక ఆ సమయంలో ఎక్కడికి వెళ్ళినా నేను ఎక్కడ సేవ చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ మీటింగ్ చేయాలి, ఎక్కడ వాక్యం చెప్పాలి అనే ఆతృత నాలో ఒక మంట ఉండేది. ఆ తర్వాత 1 నెల ట్రైనింగ్ చేసే ఒక సేవకులు అక్కడ ఉన్నారు కర్నూల్లో. ఆ సేవకుల దగ్గర బ్రదర్ సంసోన్ అన్న గారు అక్కడ ట్రైనింగ్ పెట్టారు. ట్రైనింగ్ ఇవ్వటానికి అక్కడ ఓషన్న మందిరం సేవకులు వచ్చారు. శ్రీకాళహస్తి నుంచి, నెల్లూరు నుంచి, చాలా ప్రాంతాల నుంచి పాస్టర్లు వచ్చారు. అప్పుడు వస్తే ఆ నెల ట్రైనింగ్లో నేను నా భార్యను తీసుకొని పిల్లల్ని తీసుకొని ట్రైనింగ్కి వెళ్తూ ఉన్నాను. ఈ నెలంతా నేను ట్రైనింగ్ చేయాలని. మరి నాకు చాలా తక్కువ చదువు. అయితే ఆ ట్రైనింగ్లో పాల్గొన్నప్పుడు సైతానుడు నన్ను శోధిస్తూ ఉన్నాడు. బాబుకి
నాకు 5 మంది పిల్లలు, 3 బాబులు 2 పాపలు. రెండో అబ్బాయికి భయంకరమైన ఏడుపు, భయంకరంగా ఏడుస్తూ ఉంటే 8 రోజుల వరకు ఏడ్చాడు. తర్వాత తీర్మానం తీసుకున్న, యేసయ్య 2 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తానయ్యా అని. ఈ తీర్మానం తీసుకోక ముందు ఒక దురాత్మ వచ్చి నా మీద పడింది. అప్పుడు మాట్లాడనీకి రాలేదు, ఎవరికి చెప్పనీకి రాలేదు. ఇక యేసయ్య అని అరిచాను. అప్పుడు ఆ దెయ్యం అలా వాకిలి అవతల నిలబడింది. చూస్తూ ఉన్నాను. ఏ సైతానా పో అని చెప్పిన. అప్పుడు ఆ దురాత్మ వెళ్ళిపోయింది. ఇక బాబుకి భయంకరమైన అనారోగ్యం అయితే 8 రోజుల వరకు ఏడ్చాడు. మత్తు ఇంజక్షన్లు ఎక్కించినా కూడా తగ్గలేదు. నేను తీర్మానం తీసుకున్నాను ఆ రోజు. ఆ దెయ్యం మీద పడిన తర్వాత నేను 2 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తానయ్యా అని. అప్పుడు మళ్ళీ బాబుని తీసుకుపోయి హాస్పిటల్లో జాయిన్ చేపిస్తే ఒక రాత్రి చచ్చిపోయాడు, ఈ బాబుని తీసుకెళ్ళండి అని చెప్పారు. నా బాబు చచ్చిపోకూడదు, నా దేవుడు చంపడు, బ్రతికిస్తాడు అని చెప్పి ఇంకొక హాస్పిటల్ దగ్గరికి తీసుకొచ్చిన. డాక్టర్ అన్నాడు, ఈ ప్రాణం లేదయ్యా, తీసుకెళ్ళి ఇన్ని తీసుకొచ్చావు నువ్వు అని చెప్పాడు. అక్కడే మోకాళ్ళ మీద ఉండి మోకరించి ప్రార్థన చేస్తూ ఉంటే కొంచెం శ్వాస వచ్చేసింది బాబుకి అని. అప్పుడు డాక్టర్కి చెప్పాను, సార్ బాబు ప్రాణం ఉంది సార్ అని చెప్తే వచ్చి సెలన్ బాటిల్ పెట్టాడు. ఇక అక్కడ ప్రార్థన చేసి, దేవా నా బాబుని బ్రతికించాలయ్యా అని చెప్పి దేవుణ్ణి అడిగి మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తే ఉదయానికి బాబు లేచి కూర్చున్నాడు. హల్లెలూయా. అప్పుడు ట్రైనింగ్లో ఉన్న ఈ సమస్య, ఈ శోధన అయితే ఆ ఇంట్లో ఆ దురాత్మ మీద పడినప్పుడు అప్పుడు సైతాన్ని పోవమని చెప్పిన తర్వాత ఒక ఆలోచన వచ్చింది. ఎందుకు ఇంత శోధన? నేను సేవ చేయటానికి వచ్చాను ప్రభా, ఎందుకు ఇంత బాధ అని ఆలోచన వచ్చి అప్పుడు ఇంకొక ఆలోచన చేశాను. నేను చావైనా బ్రతుకైనా నేను సేవ చేస్తానని తీర్మానం తీసుకున్నా కదా, నేను ఏది ఏమైనా నేను సేవే చేస్తాను ప్రభా అని ఆ రాత్రి మీకు ఫస్ట్ పాడి వినిపించింది చూడ పాట, ఆ పాట రాశాను ఏడుస్తూ. నీతోనే నా జీవితము దేవా, నిన్ను విడచి నేనుండలేను ప్రభువా, నీతోనే నా జీవితము దేవా. ఎన్ని కష్టాలు నాకొచ్చినా, ఎన్ని వ్యాధులే వేధించినా, ఎన్ని కష్టాలు నాకొచ్చినా, ఎన్ని వ్యాధులే వేధించినా, నిన్ను విడచి నేనుండలేను ప్రభువా, నీతోనే నా జీవితము దేవా, నీతోనే నా జీవితము దేవా. లోకములో నాకు స్థిరమే లేని జీవితము, లోకాశలు నన్ను ముంచివేసెను,
లోకములో నాకు స్థిరమే లేని జీవితము, లోకాశలు నన్ను ముంచి వేసెను. నా హృదయములో నీ జీవము పోసినావు, నన్ను నీవు బ్రతికించితివో దేవా. నా హృదయములో నీ జీవము పోసినావు, నన్ను నీవు బ్రతికించితివో దేవా. నీతోనే నా జీవితము దేవా, నిన్ను విడచి నేను ఉండలేను ప్రభువా. నీతోనే నా జీవితము దేవా, నీతోనే నా జీవితము దేవా. ఆమేన్. ఈ పాటంతా రాశాను. అయితే బాబుని దేవుడు బ్రతికిచ్చాడు. ఆ ట్రైనింగ్లో నెలంతా ట్రైనింగ్ చేసి ఆ తదుపరి మరొక ఆలోచన వచ్చేది, ప్రభువా నాకు మాట్లాడనీకే సంబంధం రాదు, నా భాష అంతా కూడా వంకర వంకర ఉంటుంది, నేను మాట్లాడితే ఎవరు వింటారయ్యా నేను వాక్యం చెప్తే అనే ఆలోచన వచ్చేది. ఆ సమయంలో ఆ సంవత్సరం ఒక వాగ్దానం వచ్చింది, జనుల ఐశ్వర్యము నీ మీద పొంగి పొర్లి పారేటట్లు చేస్తాను అని. తర్వాత ఇంకొక సంవత్సరము ఇంకొక వాగ్దానం వచ్చింది, నా సన్నిధి కాంతి నీకు తోడుగా ఉంచుతానని. ఆ తర్వాత 2005లో ఒక వాగ్దానం వచ్చింది, నీ హృదయ వాంఛలను నేను తీరుస్తాను అని. ఆ 2005లో దేవుడు ఒక ప్రాంతాన్ని చూపించాడు, అక్కడ ఒక స్థలాన్ని ఇప్పించాడు. అక్కడ ఒక పాకేసిన, అక్కడ పాకేసిన తర్వాత మందిరము వేసిన తర్వాత దేవుడిని ఒక మాట అడిగిన, ప్రభువా నేను ఎక్కడికి వెళ్ళినా నాకు ఒక స్వస్థత వరం ఇవ్వండి ప్రభువా. నేను అనేకులకు ప్రార్థన చేస్తే స్వస్థత కావాలి ప్రభువా అని 40 రోజులు ఉపవాస ప్రార్థన చేసిన దేవుడు స్వస్థత వరం ఇచ్చాడు. అందరు అనుకున్నారు ఈయనకేముందిలే స్వస్థత వరం అనుకున్నారు. ఒక ఆయన ఎయిడ్స్ వేదాన్ని తీసుకొచ్చారు, ప్రార్థన చేస్తే బాగైపోయాడు. మా చెల్లెలకు కిడ్నీలో రాయి ఉండేది, 3 నెలలు భయంకరమైన జ్వరం ఆ పాపకి, ఏ హాస్పిటల్కి తిరిగినా బాగా కాలేదు. అప్పుడు కర్నూలులో కళ్యాణ హాస్పిటల్ దగ్గరికి తీసుకొస్తే 2 లక్షలు ఖర్చు అవుతుంది, కిడ్నీ కూడా తీసేయాలి అని చెప్పారు. అప్పుడు అమ్మా నాయన ఇంకా మారలేదు. అక్కడ వచ్చి చెప్పిన 2006 సంవత్సరం అది. అయితే ఆ రోజు బుధవారము హాస్పిటల్ దగ్గరికి వచ్చి చెప్పిన, ప్రార్థన చేస్తే దేవుడు బాగు చేస్తాడు నాన్న, ఆ పాప కిడ్నీలు రాయి తీసేస్తాడంటే అక్కడ ఉండే వాళ్ళు ఎవరు నమ్మలేదు. పెద్ద పెద్ద హాస్పిటల్కి 3 నెలలు తిరిగితే కూడా బాగు కాలేదు, నువ్వేం పిచ్చోనివే మెంటలోనివే, దేవుడు బాగు చేస్తాడని చెప్తావే అన్నారు. మా నాన్న అన్నాడు, నిజంగా 2 లక్షలు ఖర్చు పెట్టాలి, కిడ్నీ తీసేసేయాలి, ఆ పాప చచ్చిపోద్దురా, ఆ పాప కనుక బాగా అయితే మేము దేవుణ్ణి నమ్ముకుంటామరా అని చెప్పాడు మా నాన్న. పక్కన వాళ్ళు ఉండి బాగు చేయకపోతే ఎలా అని చెప్పారు. అంటే వాళ్ళ మాటలు బట్టి మా నాన్న కూడా అంటున్నాడు, బాగు కాకపోతే ఎట్లరా అన్నాడు. ఒక కత్తి తీసుకొని వచ్చి నా గొంతు కోసేయి అని చెప్పిన. ఇక అప్పుడు మా నాన్న వెంటనే ఆ పాపను తీసుకొని వచ్చాడు చర్చి దగ్గరికి. ఆ రోజు బుధవారం ప్రార్థన చేసిన, జ్వరము లేదు నొప్పి లేదు. బేస్తవారం ప్రార్థన చేసిన, జ్వరము లేదు నొప్పి లేదు. ఇంకా
శుక్రవారం రోజు ఆ రాయి ఒంటికలో పడిపోయింది. అప్పటికి ఆ పాపకి 4-5 సంబంధాలు వచ్చిపోయినారు. ఈ పాపకి ఆరోగ్యం బాగలేదని. కిడ్నీలో రాయి పడిపోయిన తర్వాత ఆ ప్రాంతంలో అందరూ విగ్రహారాధికులు, ఎవరు క్రైస్తవులు లేరు. వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు, దేవుడు ఇంత అద్భుతం చేశాడు కదా అని. ఆ సమయంలో మా అమ్మ మా నాన్న రక్షణ పొందారు. హల్లెలూయా. అయితే అంతవరకు వాళ్ళు రక్షణ పొందలేదు. వారికి నేను బాప్తిస్మం ఇచ్చాను. రక్షణ పొందిన తర్వాత మరి ఆ ప్రాంతంలో చాలామంది ప్రజలు, అనేక దెయ్యాలు పట్టిన వాళ్ళు, శాతపడు శక్తులు, దురాత్మ శక్తులు, పెద్ద పెద్ద శాతపడు శక్తులు ప్రార్థన చేస్తే దేవుడు తొలగించి వారికి విడుదల ఇచ్చి అద్భుతం చేశాడు దేవుడు. అయితే ఆ ప్రాంతంలో చాలామంది వచ్చి కొట్టనికి వచ్చేవాళ్ళు, రాళ్లతో కొట్టేవాళ్ళు, ఎన్నెన్నో చిత్రహింసలు పెట్టేవాళ్ళు. అయితే ఆ ప్రాంతంలో దేవుడు అద్భుతమైన మందిరాన్ని కట్టించాడు. ఇప్పుడు గమనించండి. మరి నా జీవిత సాక్ష్యంలో మరి ఇంకా చాలా ఉంది. అయితే మీ షార్ట్కట్లో మీకు టైం ఎక్కువ ఇత్తని చెప్పి నేను సాక్ష్యాన్ని మధ్యలో తీసుకొని వస్తూ ఉన్నాను. అయితే మరి నన్ను దేవుడు నడిపించి ఈ విధంగా సేవ చేపిస్తూ ఉన్నాడు. ఇప్పటికి కొన్ని వందల ప్రాంతాలలో మీటింగ్స్లు పెట్టించాడు దేవుడు. ఈ తెలంగాణ ప్రాంతంలో, ఈ గద్వాల జిల్లా ప్రాంతము, తర్వాత రాయలసీమ, మరి చాలా ప్రాంతాలు కూడా దేవుడు నడిపించి అద్భుతం చేశాడు. మరి మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. మీ అనుదిన ప్రార్థనలో మా సేవ దేవుడు అభివృద్ధి చేయాలని ప్రార్థన చేయండి. నేను మీ అందరి కోసము ప్రార్థన చేస్తా. మంచిది. నా సాక్ష్యం ఇంతటితో ముగిస్తూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ మోకరించండి. ఓ చిన్న ప్రార్థన చేసి మరి త్వరలోనే ముగించుకుందామండి. అందరూ మోకరించండి. ఈ సాక్ష్యము మీ జీవితాలలో కూడా మరి ఫలించి, దేవుడు నీరు కట్టి ఫలించి మీ కుటుంబాలలో గొప్ప విడుదల దేవుడు కలుగు చేయనట్లుగా నేను ప్రార్థన చేస్తాను. మరి మీ జీవితాలలో ఎలాంటి సాక్ష్యం ఉందేమో, ప్రతి మనిషి కూడా ఒక సాక్ష్యం ఉంటుంది. అయితే దేవునికి మహిమకరంగా మీరు ఆశీర్వదించబడాలని నా కోరిక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి అందరూ మోకాళ్ళ మీద ఉండి ఒక తీర్మానం తీసుకోండి. నువ్వు ఎక్కడ దేవునికి ఇంకా దూరంగా ఉన్నావేమో, ఆయన ఏం చేస్తాడే అనుకుంటున్నావేమో, ఆయన చాలా గొప్ప దేవుడనే సంగతి నీకు ఇంకా గుర్తు లేదేమో. ఈ రాత్రి నన్ను రక్షింపజేసిన దేవుడు మిమ్మల్ని కూడా రక్షింపజేసి, నన్ను స్వస్థపరిచిన దేవుడు మిమ్మల్ని స్వస్థపరిచి ఆశీర్వదిస్తాడని నేను మీకు తెలియపరుస్తూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా, యేసయ్యా, మీ బిడ్డలను జ్ఞాపకం చేసుకో తండ్రి. ఒక్కొక్కరిని ముట్టండి నాయన, ముట్టండి నాయన. దీవించండి నాయన, దీవించండి నాయన. స్వస్థపరచండి నాయన, స్వస్థపరచండి నాయన. మీ బిడ్డల సాక్ష్యములు ఫలించున్నట్లు, వారి కుటుంబాలు ఆశీర్వదించబడినట్లు ఈ మాటలు నీరు కట్టి ఫలింపజేసి మీ బిడ్డలను దీవించండి నాయన. యేసయ్య ఆశీర్వదించండి, ఆశీర్వదించండి, దీవించండి, దీవించండి. పరిశుద్ధాత్మతో నింపండి నాయన. దీర్ఘకాల వ్యాధులు తొలగిపోవాలి. ప్రతి విధమైన చీకటి తొలగిపోవాలి. ప్రతి విధమైన అంధకార శోధనలు బంధిస్తూ ఉన్నాను. ఈ పట్టణాన్ని, ఈ పట్టణ ప్రజలను ఆశీర్వదించు నాయన. ఇక్కడ కూడి వచ్చిన మీ బిడ్డలను దీవించి ఆశీర్వదించు నాయన. బలపరచండి, పరిశుద్ధాత్మతో నింపండి. స్వస్థత దయచేయండి, స్వస్థత దయచేయండి, స్వస్థత దయచేయండి.
అయ్యా మీ బిడ్డలను ఆశీర్వాదములతో నింపమని దీవించండి. వారి పిల్లలను ఆశీర్వదించండి. నీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను దేవా. నీ మహిమగల హస్తముల చేత ముట్టి దీవించమని, ఆశీర్వదించమని స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా.